అందరికీ నమస్కారం. ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ గురించి మొన్న క్లాస్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అందరికి కూడా ఈ మనీ మంత్ర సబ్జెక్టును మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేదాన్ని తెలియజేయండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. క్లాసులో అయితే విపులీకరించి సుమారుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫాలో అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఈ యొక్క మనీ మంత్ర సబ్జెక్ట్ని మీ అందరి కోసం ఈ వీడియోల రూపంలో మనం వాడుక భాషల్లో మీ అందరికీ అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ మనీ మంత్ర సబ్జెక్టుని గురుగారు అందరికీ స్ప్రెడ్ చేయాలని చూశారు. ఆకలి చావులు ఉండకూడదు, ఆర్థిక సమస్యలతో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో వారు ఈ సబ్జెక్ట్ని మరి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేదాల నుంచి మూలాల నుంచి తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ని అన్ని రకాలుగా పరిశోధించి ఇది మనకు అందివ్వడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి సబ్జెక్ట్, కానీ దీన్ని మనకు తెలుగులోకి తీసుకొచ్చారు మన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. వారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్రగా మరి ఈ సబ్జెక్ట్ని ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనీ మంత్ర సబ్జెక్ట్లోకి రావాలి, మేము ఫాలో అవ్వాలనుకునే వారి కోసం నేను వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఇది చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియోలని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తర్వాత మళ్ళీ భవిష్యత్తులో వచ్చేటువంటి వీడియోలు మీ అందరికీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మనీ మంత్ర సబ్జెక్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డబ్బు. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ని కోట్లలో ప్రజానికానికి చేరువ చేశారు. అందులో భాగంగా నా వంతు కృషిగా నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఇది అందరికీ అందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో. క్లాస్కి రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ సులభంగా అందించడానికి క్లాస్కి రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఫాలో అవుతే ఈ వీడియోల రూపంలో నేను ఇంకా ముందు ఇంకా చాలా విషయాలని నేను పంచుకోదలుచుకున్నాను. సబ్జెక్టుని అంతా కూడా ఈ వీడియోల రూపంలో మీ అందరికీ చేరువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనీ మంత్ర సబ్జెక్ట్ వినాలనుకున్నా, ఫాలో కావాలనుకున్నా ముఖ్యంగా ఫస్ట్ డబ్బు, సంపద, ఐశ్వర్యంపై ఒక అవగాహన కలిగి ఉండాలి. చాలామందిని నేను క్లాసులో చూస్తున్నాను, బయట చూస్తున్నాను, డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఒక క్లారిటీ లేకుండా ఉన్నారు. అసలు డబ్బు అంటే చిన్న వివరణ, మీకు వీటి మీద ఒక చిన్న వివరణ ఇవ్వదలిచాను. డబ్బు అంటే మనకు తెలుసు కరెన్సీ. ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశంలో కాయిన్స్ రూపంలో, నోట్ల పేపర్ రూపంలో మనకు కరెన్సీ కనబడుతుంది. దీన్ని డబ్బు అంటారు. ఇక సంపద అంటే మనం కలిగి ఉన్నటువంటి వస్తువులను, ఆస్తులను, భూములను, అదేవిధంగా బంగారు ఆభరణాలను సంపదగా పేర్కొంటారు. ఇకపోతే ఐశ్వర్యం అనగానే అందరూ డబ్బు, సంపద సంబంధించినవే చెప్తున్నారు. అసలు ఐశ్వర్యం అంటే సంపూర్ణ ఆరోగ్యం, మంచి పేరు, పలుకుబడి, అదేవిధంగా ఈ డబ్బు సంపద కూడా కలిగి ఉండడమే ఒక విధంగా. ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందకి వస్తాయి. అదేవిధంగా ఐశ్వర్యంలో మీ కుటుంబంలోని పిల్లలు కూడా ఐశ్వర్యం కిందకే వస్తారు. అంటే మనకు చక్కని బంధాలు, రిలేషన్స్, ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో ఒక భాగం. మనిషి తృప్తిగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా, పరిపూర్ణంగా ఉండడమే ఐశ్వర్యం. డబ్బు అంటే మనకు మన అవసరాలు తీర్చుకోవడానికి, మన సరదాలు తీర్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఖర్చు పెట్టుకునేది డబ్బు. అదేవిధంగా సంపద అనే వరకు వచ్చేసరికి నిల్వ చేసుకునేది.
అంటే ఇప్పుడు మనకు ఒక కారు ఉందనుకోండి, ఒక బైక్ ఉందనుకోండి, ఓ మంచి ఆభరణాలు ఉన్నాయనుకోండి, బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు సంపదలోకి వస్తుంది కాబట్టి ఇవన్నీ సంపదలు. ఇకపోతే ఐశ్వర్యం అంటే సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆనందం. డబ్బు అంటే ఖర్చు పెట్టుకోగలం, ఏదైనా మనం కొనుక్కోగలం. అదేవిధంగా సంపద అంటే మనం దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఐశ్వర్యం అంటే ఆనందంగా జీవించడం. మరి మణి మంత్రాల్లో డబ్బు, సంపద, ఐశ్వర్యమే కీలకంగా ఉంటుంది. ఏదైనా సాధించవచ్చు, కానీ గురువుగారు చెప్పారు, ఏ కథ ఎంత చుట్టూ తిరిగినా కూడా చివరికి వచ్చి ఆగాల్సింది ఆవు దగ్గర అని. ఎందుకంటే ఆవు కథ కాబట్టి. ఇక్కడ మనకు ఆవు అనేది డబ్బు, సంపద, ఐశ్వర్యం కాబట్టి, మనకి ఈ కలియుగంలో డబ్బే ప్రాధాన్యం కాబట్టి, డబ్బుతోనే అన్ని విలువలైనా ఏవైనా ఆపాదించబడుతున్నాయి కాబట్టి, డబ్బు అనే సబ్జెక్టుపై ఈ మణిమంత్ర సబ్జెక్టు ముందుకెళ్తుంది. ఇక్కడ నేను ఏది కానీ మణిమంత్ర సబ్జెక్ట్లో ఏది నేను చెప్పేటువంటి ఏ అంశమైనా కూడా ఈ సబ్జెక్టు సంబంధించిందే నేను తెలియజేస్తూ, ఏవైతే మనం నిర్వహించే విధులు ఏవై ఉంటాయో, ఏది ఎలా ఫాలో కావాలో అవన్నీ కూడా మణిమంత్రకు సంబంధించిందే నేను చెప్పడం జరుగుతుంది. మనం ప్రతిరోజు ఉదయం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థన చేసేటువంటి క్రమంలో, ఓ భగవంతుడా, మాకు అవసరమైనంత డబ్బునివ్వండి, ప్రమాదాల్లో నిలబడే సంపద ఇవ్వండి, అదేవిధంగా మనసు నిండా ఉండే ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అని ప్రార్థిస్తాం. అదేవిధంగా ఆరోగ్యం, ప్రేమ, శాంతి మా ఇంటిలో నిత్యం ఉండేలా చేయి తండ్రి అంటూ మనం ప్రతిరోజు ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం దేవుడి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ డబ్బు, సంపద, ఐశ్వర్యంపై చిన్న ఒక 2 వాక్యాల కథ. ఒక ఊర్లో రాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా డబ్బు ఉంది. అతను ఎంతో వైభవంగా వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఆ వ్యాపారంలో అతను లెక్కలేనంత డబ్బుని పోగు చేసుకుంటున్నాడు. తాను ధనవంతుడిగా గుర్తింపబడడానికి ముఖ్యమైన కారణం డబ్బే. అదే ఊరిలో మరొక వ్యక్తి శివ అని ఉన్నాడు. ఆ శివ తనకు దగ్గర కూడా మంచి వ్యాపారం, డబ్బు ఉంది. అదేవిధంగా తాను సొంత ఇల్లును కలిగి ఉన్నాడు, చిరాస్తులు, పంట పొలాలు, అదేవిధంగా కారు, బైక్లను కలిగి ఉన్నాడు. ఇది సంపద కిందకి వస్తుంది. ఇప్పుడు రాముది చూసినట్టయితే మనము డబ్బు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఇతను మాత్రం డబ్బు, సంపద కలిగిన వ్యక్తిగా మనకు తెలిసిపోతుంది. మరి శివకి అది కాకుండా ఇంకొకటి, అంటే డబ్బు, సంపద కాకుండా ఇంకేమున్నాయంటే అతని చుట్టూ అతని బంధుజనాలు ఉన్నారు. అతని బంధుజనాలు ఎప్పుడూ తన మాటను ప్రేమిస్తూ తను ఏం చెప్తే విందామా అన్న కుతూహలంతో ఉంటున్నారు. ఎందుకంటే అతను వ్యక్తిగతంగా మంచిగా ప్రవర్తించడం, మంచిగా ఉండడం, అదేవిధంగా అతని మాటకున్నటువంటి విలువ, మంచి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా ఆయన ఐశ్వర్యంలో భాగంగా చూస్తే తనకి మంచి భార్య, మంచి పిల్లలు, ఈ విధంగా మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. అంటే ఇతని జీవితంలో ప్రతినిత్యం సంతోషం, ఆనందం, అదేవిధంగా ఇతని మనసులో కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని చూస్తూ వీటన్నిటిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ కథలో మనకేం తెలిసిందంటే, ఈ 2 వాక్యాల కథలో డబ్బు అంటే రాము కలిగి ఉంది. ఏంటంటే ఆయన వ్యాపారం చేస్తున్నాడు, కుటుంబానికి సరైన టైం ఇవ్వలేకపోవడం ఇందులో ఒక కారణం. అంటే డబ్బు వరంగానే చూస్తున్నారు. సంపద అన్నప్పుడు శివలో మనం డబ్బును చూసాం, సంపద చూసాం, అదేవిధంగా
ఐశ్వర్యవంతుడు అని చెప్పడానికి, ఎందుకంటే జనాలంతా కూడా అన్ని విధాలుగా ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యవంతుడు అతను అని చెప్పుకుంటున్నారు వాళ్ళ ఊర్లో. కాబట్టి డబ్బు, సంపద, ఐశ్వర్యం అంటే ఇది మనకు మణిమంత్ర సబ్జెక్ట్లో ముందు తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం. ఈ విషయం మనం గమనిస్తే తర్వాత సబ్జెక్ట్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. మీరు ఇలానే వీడియోలు చూస్తూ ఉండండి. నేను చిన్న చిన్న వీడియోలుగా మీకు ఈ సబ్జెక్టుని నా ఖాళీ సమయాలలో మీకు చేసి అందివ్వడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇది ఇలానే చూస్తూ మణిమంత్ర గురించి తెలుసుకున్న తర్వాత ఇది నిజమా కాదా అని మూలాలు పరిశీలించిన తర్వాత ఫాలో అవ్వండి. అప్పటి వరకు చూడండి. థ్యాంక్ యూ.